గోల్కొండ కిల్లాపై అంగరంగ వైభవంగా ఆషాఢ జాతర కొనసాగుతోంది. భక్తులతో గోల్కొండ కిల్లా కలకలలాడుతోంది. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. తొలి ఏకాదశి కావటంతో తెల్లవారుజాము నుంచే అమ్మవారికి విశిష్ట పూజలు చేస్తున్నారు. కిల్లాలోనే బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అమ్మవారికి యాటపోతులు, కోడిపుంజులు సమర్పిస్తున్నారు. సాయంత్రం పాత బస్తీ నుండి అట్టహాసంగా ఘటాల ఊరేగింపు జరగనుంది. ఊరేగింపుకు భారీగా భక్తజనం తరలిరానున్నారు. గోల్కొండ కిల్లాపై అంగరంగ వైభవంగా ఆషాఢ జాతర బోనాల కొనసాగుతోంది. భక్తులతో గోల్కొండ కిల్లా కలకలలాడుతోంది. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. తొలి ఏకాదశి కావటంతో తెల్లవారుజాము నుంచే అమ్మవారికి విశిష్ట పూజలు చేస్తున్నారు. కిల్లాలోనే బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు భక్తులు. అమ్మవారికి ఆటపోతులు, కోడిపుంజులు సమర్పిస్తున్నారు. సాయంత్రం పాత బస్తీ నుండి అట్టహాసంగా ఘటాల ఊరేగింపు జరగనుంది. ఊరేగింపుకు భారీగా భక్తజనం తరలిరానున్నారు. గోల్కొండ కిల్లాపై అంగరంగ వైభవంగా ఆషాఢ జాతర కొనసాగుతోంది. భక్తులతో గోల్కొండ కిల్లా కలకలలాడుతోంది. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత లైవ్ ద్వారా అందిస్తారు. రజిత. సంపత్, గోల్కొండ కిల్లా పైన జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజు అమ్మవారికి 4వ పూజ జరుగుతుంది. తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున అయితే భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తా ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అమ్మవారి ఆలయం ముందే మనం ఇప్పుడు ఉన్నాము. చూడొచ్చు, అమ్మవారి దర్శనం కోసం అయితే వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారి కోసం చీరే సారే బోనాలు తీసుకువస్తూ అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందుతా ఉన్నారు. విజువల్స్ లో అయితే ఆ దృశ్యాలను చూస్తా ఉన్నాము. అయితే ఈ రోజు తొలి ఏకాదశి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అమ్మవారికి ఉదయం 5:30 నుంచే విశిష్ట పూజలు చేస్తూ కూడా ఈ బోనాల సమర్పణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు వృత్తి సంఘాలకు సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎలా జరుగుతుంది ఆ బోనాల వేడుక? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మొట్టమొదట HMTV ప్రేక్షకులకు, యజమానికి ఈరోజు 4వ పూజ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఏదైతే తొలి ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి ముఖ్యంగా మా యొక్క వృత్తి పనివారులం ఏదైతే 26 మంది ఏదైతే చాకలి, మంగలి, కుమ్మరి, బ్యాగరి, డప్పు, బైన్ల ఇట్లా సంపండ వర్గాలం ఉండేసి ఉదయం రాగానే ఇక్కడ మా యొక్క అర్చకులు వారు కూడా కంసాలి వారు వచ్చి అభిషేకం చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ పటం వేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఈరోజు ఏకాదశి పర్వదినాన కాబట్టి ఈరోజు అమ్మవారికి చిత్రాన్నము నైవేద్యంగా, అదేవిధంగా పరమాన్నాన్ని అక్కడ నైవేద్యంగా సమర్పించడం జరిగింది. తర్వాత ఈరోజు మీరు చూస్తుండొచ్చు, దాదాపుగా కొన్ని లక్షల మంది భక్తులు ఈరోజు వస్తారమ్మా. ఎందుకంటే 4వ పూజ కాబట్టి లంగర్ రోజు హైదరాబాదు, తర్వాత సికింద్రాబాద్ నుండి ఏదైతే తొట్టెన్లు ఘటాల ఊరేగింపు వస్తుంది. తర్వాత ఏదైతే చివరిన గత సంవత్సరం కూడా రాత్రి 11:30 కూడా 11:30 నుండి 12 గంటల వరకు కూడా మేము ఏం చేసినామంటే అక్కడ ఆరతి అనేది చాలా ముఖ్యమైన ఆరతి ఉంటుందమ్మా. ఎందుకంటే మా వృత్తి పనుల దాంట్లో ముఖ్యమైనది మా యొక్క ఏదైతే జమిడికలు, తర్వాత డప్పు, తర్వాత కొమ్ము, తర్వాత జాకడ, శృతి అక్కడ అమ్మవారి దగ్గర ఈరోజు భక్తులందరూ పోయిన తర్వాత కూడా అక్కడ రాజమణి అనే ఒక వృద్ధురాలు, మా యొక్క ఆమె దేవదాసి అంటారు ఆమె ఏదైతే మద్యం ఉంటుంది కదమ్మా, దాంతో ఘటంతో ఆర్తిస్తారు. రాత్రి 12 గంటల వరకు కూడా ఈరోజు అమ్మవారి యొక్క దివ్య దర్శనం ఉంటుందమ్మా. చూడొచ్చు, ఎంతో ఘనంగా అయితే ఈ బోనాల వేడుక జరుగుతుంది. వేలాది మంది భక్తజన సందోహం అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే అంటే ఆషాఢ మాసం అనగానే వర్షాకాలం ప్రారంభమవుతుంది. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలుతాయి. ఆ వ్యాధి పీడల నుండి మమ్మల్ని కాపాడు తల్లి, చల్లంగా చూడు అంటూ ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల వేడుకను అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఈసారి కూడా ఈ బోనాల జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇక ఈ రోజు సాయంత్రం ఘటాల ఊరేగింపు కార్యక్రమం కూడా అట్టహాసంగా సాగబోతుంది. లక్షలాది మంది భక్తజన సందోహం నడుమ ఈ ఘటాల ఊరేగింపు జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, బోనాల జాతర చాలా ఘనంగా జరుగుతుంది. ఈసారి భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? మేడం, ఈ రోజైతే 4వ పూజ గోల్కొండ మహంకాళి అమ్మవారి 4వ పూజ జరుగుతుంది. ఈ రోజైతే పొద్దున్న మార్నింగ్ 5 o'clock అభిషేకం చేసినాం. అభిషేకం చేసి ఈ రోజైతే ముఖ్యమైనది ఏంటంటే 4వ పూజ.
తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి తొట్టెలతో వచ్చి ఈరోజు ప్రదర్శన చేస్తారు. వాళ్ళు దర్శనం చేసుకుంటారు. దగ్గరగా నా అంచనా ప్రకారం 5 లక్షల మంది పైనే వస్తారు. ఇప్పటికి ఇంకా టైం కాలేదు, టైం వచ్చి 5 లక్షలు వస్తారు. వాళ్ళ భక్తుల మటుకి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన ట్రాఫిక్ వాళ్ళు కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ రోజు మటుకైతే వాళ్ళు నిమగ్నం అయిపోయారు. ఎందుకంటే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి దర్శన భాగ్యం మేము చేపించే బాధ్యత మాదున్నది. వాళ్ళకి మట్టుకైతే ప్రతి ఒక్కరు కింద నుంచి శివశక్తులు కానీ ఎవరైనా కానీ మహిళలకు సపరేట్గా క్యూ లైన్ వేసినాము, జెంట్స్కి సపరేట్ క్యూ లైన్ వేసినాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు మట్టి వాళ్ళకి దర్శనం చేయించే భాగ్యం మేము అందరూ కల్పిస్తాం. ప్రతి ఒక్కరు మాతోటి వాలంటీర్స్ దగ్గర 150 మంది ఉన్నారు. వారు ఇప్పుడు ప్రతి ఒక్కరు బల్కంపేట నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు. కింద నుంచి మీరు చూసుకుని వస్తుంటే వాళ్ళు గ్రూపులో వచ్చి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కంటే వాళ్ళు క్యూ లైన్లో పంపిస్తున్నారు మేడం వాళ్ళైతే. చూడొచ్చు. అయితే ఈసారి గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలు కొంత ప్రత్యేకం అని చెప్పొచ్చు. ప్రభుత్వం తరపున కాకుండా ఈసారి మొదటిసారి అమ్మవారికి ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూజారులు ఎవరైతే బొమ్మల ఫ్యామిలీకి సంబంధించిన వారు ఉన్నారో వారు బంగారు బోనాన్ని కూడా సమర్పించారు. ఇక్కడ మనం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈసారి గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల్లో లేడీ వాలంటీర్స్ కూడా పనిచేస్తా ఉన్నారు. అమ్మవారి సేవలో వారు కూడా భాగమవుతున్నారు. ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో కానీ ఇలా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. మనతో పాటు లేడీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఆ అమ్మవారి సేవలో ఈ బోనాల కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యం అయ్యారు, ఎలా అనిపిస్తుందమ్మా? అందరికీ నమస్కారము. ఇక్కడ మేమైతే శ్రీ రేణుకాయలమ్మ సేవా సొసైటీ వాళ్ళం వచ్చాము. మేము పోయిన వారం కూడా వచ్చాము. ఇక్కడే బల్కంపేటలో రెగ్యులర్గా సేవ చేస్తాము. అక్కడ మేము సేవా విధానం చూసి మమ్మల్ని చైర్మన్ సార్ గారు మమ్మల్ని ఇక్కడ సేవకు పిలవడం జరిగింది. ఇక్కడ అమ్మవారి మొదటిగా మేము సేవలో జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మాకు చాలా ఇంత ఆపర్చునిటీ సార్ గారు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ భక్తులైతే చాలా తండోపతండాలుగా వస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి. మేము మాకు వచ్చిన భక్తులకు మేము క్యూ లైన్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ మా వంతు మేము చేస్తున్నాం. ఇక్కడ మా వాలంటీర్స్ కూడా మేము వచ్చిన భక్తులకు వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు నిర్వహిస్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ సేవ చేయడం మీకు? ఇక్కడ మాకు సార్ వాళ్ళు చైర్మన్ సార్ వాళ్ళు అందరూ కలిసి పెద్దలందరూ కలిసి మాకు అవకాశం ఇప్పించారు. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మాది రేణుకాయలమ్మ సేవా సొసైటీ. మేము దగ్గర 400 మెంబర్స్ ఉన్నాం. మేము ఇక్కడ ఇవాళ మటుకు 4వ బోనము గోదావరి కని నుండి కూడా ఇక్కడికి వచ్చారండి సేవ చేయడానికి. ఎందుకంటే అమ్మవారి బోనం ఏంటంటే అందరూ మహిళలు కలిసి అమ్మవారికి భోజనం తీసుకొని రావడం. అమ్మవారు అత్తగారింటి నుండి అమ్మగారింటికి వచ్చినప్పుడు అందరు మహిళలందరూ కలిసి అమ్మవారికి బోనం చేయించి అందరినీ చల్లగా చూడాలని. ఎందుకంటే ఇప్పుడు ఈగలు అవన్నీ వస్తాయి కనుక మనుషులకి ఏది రాకుండా ఉండడానికని అమ్మవారికి చల్లంగా ఉండాలని సాకలు పోయడం కానీ బోనం చేయడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఈ గోల్కొండ బోనాలు అంటే ఫస్ట్ ఇక్కడ తొలి బోనం కనుక అందరు కలిసి ఇప్పుడు ఈ 4వ వారం రోజు సిటీ మొత్తం కలిసి బోనాలు కానీ తీసుకొని వస్తారు. సిటీ నలుమూలలా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. సికింద్రాబాద్ నుండి కూడా అమ్మవారి ఘటం కానీ తొట్టెలు కానీ అది కూడా సాయంత్రం వరకు ఇక్కడికి వస్తుందండి. ఎందుకంటే సార్ వాళ్ళు మాకు ఇక్కడ కూడా గోల్కొండలో ఫస్ట్ మాకు ఇక్కడ సార్ వాళ్ళు మాకు అవకాశం కల్పించారు. ఇవాళ తొలి ఏకాదశి ఆ పర్వదినం కూడా అమ్మవారితో కలిసి వచ్చింది కాబట్టి అంతా తొలి ఏకాదశి చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, ఇక్కడ అమ్మవారి పండుగ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. మాకు సార్ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం సార్ వాళ్ళకి. చూడొచ్చు ఎంతో ఘనంగా అయితే అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది. అయితే ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారు. ఆ పుట్టింటికి వచ్చినటువంటి అమ్మవారిని చీరే సారే బోనాలతో అయితే అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వ్యాధి పీడల నుండి తమని బయటపడే తల్లి అంటూ ఆ అమ్మవారిని వేడుకుంటూ కూడా ఆ పూజలు నిర్వహిస్తారు. మనం చూడొచ్చు మన తెలంగాణ బోనాల సాంప్రదాయాన్ని చూడడానికి ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. కేవలం హైదరాబాద్ మహానగరం నుండే కాదు దేశవ్యాప్తంగా విదేశాల నుండి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. మనం విజువల్స్ లో అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి ఫారినర్స్ ను
కూడా చూస్తా ఉన్నాము. భక్తజన సందోహంతో గోల్కొండ కోట అంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో కోలాహలంగా మారింది. ఇక ఈ రోజు సాయంత్రం గోల్కొండ కిల్లాకి అమ్మవారికి ఘట్టాల ఊరేగింపు కార్యక్రమం కూడా అంగరంగ జరగబోతోంది. ఆ ఘట్టాన్ని చూడడానికి కూడా భారీ ఎత్తున భక్తజన సందోహం అయితే తరలి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేశారు. హాయ్, where are you from? Which country you are belonging? Russia. Okay. Kaisa hai our culture, our festivals? We first time visit this day. Very interesting. Very interesting. How is our hospitality and facilities here? Not sure understanding you because of very bad English. So I think maybe I can't say something good. Excuse me. చూడొచ్చు మన బోనాల జాతరను చూడడానికి కేవలం మన భారతీయులే కాకుండా ఫారినర్స్ కూడా వస్తూ ఉన్నారు. ఈ సాంప్రదాయం కల్చర్ ఎంతో బాగుందని కూడా వారు చెప్తా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గోల్కొండ కోట పైన అయితే భక్తజన సందోహంతో అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. యాటపోతులు, యాపరిల్లలు, గావు బిల్లలు, ఘటము కుండలతో, పట్టు వస్త్రాలతో అమ్మవారికి బోనాల సమర్పణ చేయడానికి భారీ ఎత్తున వస్తున్నటువంటి భక్తజన సందోహంతో గోల్కొండ కిల్లా అంతా నిండిపోయింది. మొత్తంగా అయితే ఆ గోల్కొండ కిల్లా పైన అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేశారు. సాయంత్రం ఘట్టాల ఊరేగింపు కార్యక్రమం కూడా ఎంతో అట్టహాసంగా సాగబోతోంది. ఘట్టాలు అంటే 3 ఫీట్ల నుండి 30 ఫీట్ల వరకు కూడా పెద్ద పెద్ద ఘట్టాలన్నింటినీ ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించబోతున్నారు. ఈ కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రజిత.